2025 అంటే 75 సంవత్సరాలు పోచంపల్లి గ్రామంలో వినోబా వచ్చి 1951 ఏప్రిల్ 18 నాడు వచ్చిండు. ఈరోజు సభకు వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా రైతు కమిషన్ చైర్మన్ గౌరవనీయులు కోదండరెడ్డి గారు ఈ సభకు రావడం మనందరికీ చాలా సంతోషం. ఈ సంతోషాన్ని మీరు చప్పట్ల ద్వారా తెలియజేయాలి. పెద్ద ఆయనకు వారు ప్రత్యక్షంగా నేను చూడలే వినోబాని, ప్రత్యక్ష అంటే చూడడం జరిగింది కానీ ఆయన వెంబడి మేము ప్రయాణం చేయలేదు. 82లో ఆయన చనిపోయాడు. అయితే కోదండరెడ్డి గారు వారి వెంట ఉన్నారు, యాచారం ఇబ్రాహీంపట్నంలో వారు వెంట ఉన్నారు. కోదండరెడ్డి గారు రైతు కమిషన్ చైర్మన్ గారు తండ్రి కూడా భూదాన బోర్డుకు దానం ఇచ్చారు. వారి తండ్రి గారి పేరు కూడా రికార్డులో ఉంది. గట్టి కొట్టాలి అంతగానో టిఫిన్ చేసి జొన్నగొట్టం తిని వచ్చిందంతా. కాబట్టి ఈ సభకు వారు రావడం అనేది ఇది ఒక గొప్ప శుభపరిణామం. రెండో అతిథిగా వచ్చినటువంటి మన యొక్క భూభారతి చట్టాన్ని తయారు చేసినటువంటి, చట్టాన్ని రూపుదిద్దినటువంటి, దాన్ని పేద ప్రజలకు, అత్యంత నిరుపేద బస్ కిరాయి గుణంగా జేబులు లేనటువంటి పేదోని భూమి 1 ఎకరం 20 గుంటలు 10 గుంటలు ఉన్నట్టు పేదోళ్ళ గుణంగా ఆ భూమి గురించి పోయి ఎంఆర్ ఆఫీస్కి పోవాలంటే అక్కడ ఎవరు మాట్లాడరు, ఆర్టీఓ జరిగిపోతే అసలు లోపల రానియరు, కలెక్టర్ ఆఫీస్కి పోతే అసలు గేట్ కానించి రానియరు. అలాంటి దాన్ని కంప్లీట్గా నిరుపేద ఇంటికి, అంత్యోదయంలో చిట్ట చివరు ఉన్నటువంటి ఒక పేద రైతింటికి చట్టాన్ని తీసుకుపోయినటువంటి ఒక మహనీయుడు, ఒక గొప్ప వ్యక్తి భూమి సునీల్ గారు. ఏం పేరు? భూమి సునీల్ గారు. ఇక ఉన్నారు చూడండి, గడ్డి కట్టండి, కూర్చున్నాడు, గడ్డి కొట్టాలి. కాబట్టి నిరుపేదల కోసం, ఆ చిట్ట చివరు ఉన్నటువంటి రైతు కోసం చట్టాన్ని తన దగ్గర తీసుకుపోయినటువంటి వ్యక్తి. ఇంతకుముందేమో మనుషులే చట్టాల దగ్గరకు వచ్చింది, కానీ ఇప్పుడు భూభారతి చట్టం రైతింటికి వెళ్ళిపోయింది. అది దాని గురించి వారు మాట్లాడతారు. అదేవిధంగా ఈ రైతు కమిషన్లో ఉన్నటువంటి గౌరవ సభ్యులు శ్రీమతి భవానీ రెడ్డి గారు, వారు కూడా ఈ యొక్క రైతు కమిషన్లో మెంబరు, వ్యవసాయ రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చిన బిడ్డ. కాబట్టి వారు కూడా మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. అదేవిధంగా మీ అందరూ చూసి ఉంటారు, ఖమ్మం జిల్లాల వాళ్ళ కుటుంబం చాలా ఫేమస్. ఒంగోలు ఎద్దులకు, ఒంగోలు కోడలకు చాలా ఫేమస్, వ్యవసాయానికి చాలా ఫేమస్ అది ఆ కుటుంబం. రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు, రామరెడ్డి గోపాల్ రెడ్డి గారు, రామరెడ్డి ఇంకొక వెంకటరెడ్డి గారు, ముగ్గురు వాళ్ళ అన్నదమ్ములు. దామోదర్ రెడ్డి గారు కాబట్టి ఈయనది అదే ఊరు, ఈయనది జడ్పీటీసీ. కాబట్టి వారు గోపాల్ రెడ్డి గారు వచ్చిండ్రు, వారు రైతు బిడ్డ, పశువులు తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి వారు మెంబరు రైతు కమిషన్లో. వీరంతా చాలా గొప్ప విషయం. ఇవాళ వినోబా ఆశీస్సులు ఉండబట్టి, రామచంద్రారెడ్డి బ్లెస్సింగ్స్ ఉండబట్టి వాళ్ళంతా తీసుకొచ్చి, మనం పిలిస్తే రాలే, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండొచ్చు. కాబట్టి ఇదే సభకు మనకు ప్రొఫెసర్ ఈ ఊర్లో చదువుకొని నిరుపేద కుటుంబంలో పెరిగి తడక యాదగిరి గారు ప్రొఫెసరు, వారు ఇక్కడ చదివి అంచెలంచిక లేదు నిజాం కాలేజీలో వారు ప్రొఫెసర్గా ఉన్నారు. నాకు అన్న ఇతడు, నా సోదరుడు యాదగిరి. కాబట్టి ఆ ప్రొఫెసర్ కూడా ఇవాళ అన్న ఇవాళ భూదాన జయంతి, నేను ఇవాళ యూనివర్సిటీకి పోను, నేను మొత్తం ఇవాళ నియమడే ఉంటాను. వారికి మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి. వారి భార్య పేరు మీద ఆమె కాలం చేసింది, వారి పేరు మీద కల్పలత ఫౌండేషన్ అని పెట్టి సేవ చేస్తుండే యాదగిరి అన్న. కాబట్టి మంచి రైటరు, మంచి కవి. కాబట్టి యాదగిరి అన్న రంగు వచ్చిండు ఈ సభకు. అదేవిధంగా మన ఈడ ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్నటువంటి, మన గొప్పగా చదువుకొని నిరుపేద కుటుంబంలో పుట్టి ఈ పక్క ఊరే, అదే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఉన్నారు కదా, ఆ సంఘంలో వండుకుంటూ తర్వాత మన పెద్ద అంటే ఎంత గొప్ప డైనమిక్ లీడర్ అంటే, చిన్న వయసే కానీ గొప్ప లీడర్. ఒక్కడే 1000 మందిని సంబలాయిస్తాడు. అతని పేరు గోల్ నరసింహ. ఏం పేరు? నరసింహ, లేచి దండం పెట్టు, పైకి రా. నరసింహ యూనివర్సిటీలో పిహెచ్డి చేసిండు. అతను చేసింది సబ్జెక్టు కెమిస్ట్రీలో. మనం ఈసారి ఇప్పటికి రాబట్టి 3 సార్లు నరసింహేడికి. అదేవిధంగా నల్గొండ జిల్లా సూర్యాపేట నాగారం ఏదైతే జిల్లా పరిషత్ మెంబర్ అంటామో, జడ్పీటీసీ మెంబరు గౌరవనీయులు కడియం పరమేశ్వరరావు గారు వచ్చిండ్రు. వారు జడ్పీటీసీ గారు ఉన్నారు ఇక్కడ, వారు ఇక్కడ కూర్చున్నారు. వారికి కూడా మీరు గట్టి కొట్టాలి. ఇప్పుడు మీరు గట్టి కొట్టకపోతే నిద్ర వస్తుంది, మీకు గట్టి కొడితేనే లెక్క. కాబట్టి ఇక మీకు తెలియందే ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇంచుమించు బుధానంతో సంబంధం ఉన్న వ్యక్తులు వచ్చారు. బుధాన సంబంధం లేని వ్యక్తులు రాలేదా? ఈ ఊరోళ్ళు బుధాన భూములు ఉన్న వాళ్ళు వచ్చిండ్రు, రైతులు వచ్చిండ్రు. అదేవిధంగా ఈ యొక్క గాంధీ సంస్థలో మంచి ఈ యొక్క పుస్తకాలు తయారు చేసే దాంట్లో ప్రధాన సంపాదకుడు ఉన్నటువంటి గోపాల్జీ, సీనియర్ తెలుగు పండితుడు, గవర్నమెంట్ ఒకసారి లేస్తే చూస్తారా నిన్ను. ఆయన పుస్తకాలు తయారు చేస్తుంటాడు. ఈ గాంధీ సాహిత్యాన్ని, వినోబా సాహిత్యాన్ని చేస్తుంటాడు. ఆయన మరి ప్రభాకర్జీ
ప్రభాకర్ చేయమని ఒక 100 మంది సైన్యం, వీళ్ళందరూ చేస్తే మేము వచ్చి నిలబడతాడు, నాదేం లేదు ఇక. కాబట్టి ఈ విధంగా మీరంతా రైతు కుటుంబాల నుంచి వచ్చిండ్రు, మీకు భూదానంతో సంబంధం ఉన్న వాళ్ళు ఎక్కువ వచ్చిండ్రు. 90% వాళ్ళే పోచంపల్లి ఉన్నారు, బయట ఉన్నారు. కాబట్టి వినోబా భావే 75 ఏళ్ల కింద ఆనాడు 1951 ఏప్రిల్ 18 నాడు 17 నాడే వచ్చిండు, 18 కాదు 17 నాడు సాయంత్రం వచ్చి ఆ పీర్ల కొట్టం, ఇప్పుడు మనం పోయిన మందిరం ఉంది, బిల్డింగ్ కొత్త బిల్డింగ్, అది ఆల్రెడీ మజీద్ ఉండే, అది పీర్ల కొట్టం ఉండే. ఆ పీర్ల కొట్టంలో ఉండి 17 నాడు హర్జన్వాడ పోయి హర్జన్వాడలో మాట్లాడుకొని వచ్చింది. ఇప్పుడు దాకా జరిగినటువంటి కోపం ఆ పిల్లలు మనమే కాదు, ఇప్పుడు మన పిల్లలు ఎవరు మన పోచంపల్లి ఆ సీను లక్షను తర్వాత వీళ్ళందరూ కూడా కోప్పడ్డది ఏంటంటే వాళ్ళు మన కోసం కోప్పడలే. ఇక్కడ ఏమైందంటే వినోబా మీద ఆనాడు కరపత్రాలు వేసినటువంటి ఒక కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు వినోబా గో బ్యాక్ అన్నోళ్ళు 1951 పిగిలిపురం బాలసింగారంకి వెళ్ళి పిగిలిపురంకి వెళ్ళి వినోబా నడుచుకుంటూ వస్తుంటే పోచంపల్లికి ఆ రోజు వాళ్ళు కరపత్రాలు వేసి గో బ్యాక్ అన్నోళ్ళు ఇవాళ వినోబాకు పొర్లుల దండాలు పెడుతుంది. ఇది విడ్డూరంగానే ఉంటుంది కదా, వినోబాకు పొర్లుల దండాలు పెడుతున్నారు, పొర్లుల దండాలు. అరే మీరు మొత్తం వ్యతిరేకించిన వాళ్ళు, ఆయనని బహిష్కరించిన వాళ్ళు, ఆయనని ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్న వాళ్ళు, నెహ్రూ ఏజెంట్ అని చెప్పిన వాళ్ళు, మీరు ఏమైంది రాత్రి 2 శతవాడు చేశారు ఎవరని మీకేం సర్వోదయం సంబంధం చెప్పండి, మీకెక్కడ సర్వోదయం? ఊరుగాను ఊరోడు ఆడెవడో ఒరిస్సావాడు, మహారాష్ట్రవాడు, పశ్చిమ బెంగాలోడు ఎవడు వాళ్ళంతా ఆడకెళ్ళి ఎవడో తిరుగుతుండోళ్ళకి వచ్చి మహానుభావుడు అని చెప్తే నమ్మనీకే తెలంగాణ ప్రజలంతా పిచ్చోళ్ళు ఆయన కాదు కదా. కాబట్టి ఇవన్నీ భ్రమల్లో బతుకోద్దు, భ్రమల్లో బతికితే నడవదు. మనం ఖచ్చితంగా ప్రాక్టికల్గా ఉండాలి, క్షేత్రస్థాయిలో పనిచేస్తే నిలబడతాం. కాబట్టి ఆనాడు వినోబా భావే వచ్చి ఇక్కడే ఉండి ఈ ఊర్లోనే మీటింగ్ పెట్టి పొద్దున 18 నాడు ఆ జూవి చెట్టు కింద, ఇప్పుడు సునీల్ గారు దొరకపోయారు జూవి చెట్టు, ఆ జూవి చెట్టు ఇప్పటికి ఉంది. వినోబా కూర్చున్న జూవి చెట్టు అదే, ఇప్పుడున్న జూవి చెట్టు అది, అదే మజీదు, అదే పీర్ల కొట్టం, ఇప్పుడు మందిరం అయింది అంతే. కాబట్టి వినోబా బాబా ఏమంటారంటే ఒకటే మాట చెప్పేది, పంచభూతాలైనటువంటి భూమి, ఆకాశము, జలము, అగ్ని, వాయువు, ఈ 5 అందరికి సమానమా కాదా? నేను చెప్పాలి, నువ్వు కడుపులో దాచిపెట్టుకో, తప్పైతే తప్పు, ఒప్పైతే ఒప్పు, దాచిపెట్టుకో, సమానమేనా? గాలి అందరికి ఒకటే కదా, నువ్వు పిలుచుకునే గాలి ఒకటే, టాటా పిలుచుకునేది ఒకటే, అంబానీ పిలుచుకునేది ఒకటే, అటు ట్రంప్ అమెరికా ట్రంప్ పిలుచుకునేది ఒకటే, ఒకటేనా లేదా? గాలి ఒకటైనప్పుడు నీళ్ళు ఒకటైనప్పుడు అందరి నీళ్ళు ఒకటేనా కదా? ట్రంప్ నీళ్ళు వేరు, మన నీళ్ళు వేరు ఉన్నాయా? అన్నీ అవే కదా, గంగనే కదా, మూలే కూడా. కాబట్టి పంచభూతాలు ఏమవుతుందో అంటే ప్రకృతి ఏర్పడ్డ పంచభూతాలు భూమి, ఆకాశము, జలము, అగ్ని, వాయువు అన్ని సమానమైనప్పుడు భూమి ఒకటి సమానం కాలే. భూమి సమానం కాకపోవడం వల్ల ఏమైందంటే అసమానతలు వచ్చినాయి, అసమానతను అసంతృప్తి వచ్చింది, అసంతృప్తిని ఆవేశం వచ్చింది, ఆవేశానికి వెళ్ళి రక్తపాతం వచ్చిందా లేదా? అంతేనా లేదా? కాబట్టి వినోబా భావే ఏం చేసిండు, ఈ రక్తపాతం ఎందుకురా బాబు, హింస వల్ల ఏది సాధించలేదు. ప్రపంచ చరిత్ర మొత్తం 1,00,000 సంవత్సరాల ఏది కూడా హింస వల్ల జరిగింది, అహింస వల్లనే జరిగింది, ప్రేమ వల్ల, తర్వాత సత్యాగ్రహం వల్ల జరిగింది అని చెప్పి ఆయన ఏం చెప్పిండు, ఈ భూమి కోసం ఈ తుపాకులు బట్టి యుద్ధాలు చేసి భూస్వాములను చంపి రక్తపాతం చేసి ఆ భూమి గుంజుకొస్తే మళ్ళీ చట్టం గవర్నమెంట్ ఒప్పుకోదు, ఇట్లొద్దు, నేను డైరెక్ట్ పట్టేదారు జరిగిపోతా, 1000 ఎకరాలను పట్టేదారు కానీ 5,000 ఎకరాలను పట్టేదారు కానీ 500 ఎకరాలను పట్టేదారు కానీ 200 ఎకరాలను పట్టేదారు కానీ పోయి నీకు ఎంతమంది పిల్లలు, నాకు 2 కొడుకులే అంటాడు పట్టేదారు. నేను 3వ కొడుకుని అన్నాడు వినోబా, ఏమన్నాడు, నేను 3వ కొడుకుని అన్నాడు, నేను 3వ కొడుకుని నా భాగాన్ని నాకు ఇచ్చి నేను తీసుకొని భూమి నేను పేదలకు ఇస్తాను, ఆ పుణ్యం నీకు వస్తాను అని చెప్పి ఈ విధంగా భూస్వాములను, జాగీర్దారులని, మక్తదారులని, దేశ్ముఖులను, దేశపాండ్యులను వీళ్ళందరినీ ఒప్పించినటువంటి మంత్రం మాటే మంత్రమైంది. వినోబా మాట మంత్రమైంది, అంత శక్తివంతుడే వినోబా మాట మంత్రమైంది. నేను పోయాడు తీస్తారా, నువ్వు పోయాడు తీస్తారా ఇయ్యరు. ఆ మహారుషి ఆయన వచ్చిండు, అడిగిండు, అడగగానే ఇచ్చిండు. కాబట్టి ఆ విధంగా ఆయనకు అసలు భూదానం అని తెలియదు వినోబాకు. 1951 నాడు వచ్చింది. ఎందుకంటే 1951 ఏప్రిల్ 4 తారీఖు 5 తారీఖు శివరాంపల్లిలో సర్వోదయ సమ్మేళనం జరిగింది. సర్వోదయం అంటే అది పవిత్రమైన సర్వోదయం, ఇప్పటి సర్వోదయాలు కావు. ఇప్పుడు మొత్తం సారా ఉద్యమాలు నడుస్తుంది, సర్వోదయం లేదు, సారా ఉదయం. వచ్చిరా ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు వచ్చారు, రాలేదా? ఈ తడకెంకటేసి ఎమ్మెల్యే బిల్డప్ ఇచ్చింది, ఏమో ఎమ్మెల్యే అయితే ఆయటను ఎంకనా. కాబట్టి ఏమైంది, ఎక్కడ పోయిన చూడు. అయితే ఏమైనా ఇంటురా, సర్వోదయం అంటే సర్వం అంటే ప్రజలందరూ, ఉదయం అంటే ఉదయం, అందరి యొక్క కళ్ళల్లో ఉదయం ఉండాలని ఆయన గాంధీ ఈ సర్వోదయం పెట్టింది గాంధీ. గాంధీ ఎవరు? వినోబా గురువు, వినోబా కూర్చోం కదా, వినోబా గురువు. కాబట్టి
ఇవన్నీ ఎట్లుండాలంటే వాస్తవంగా ఉంటే నడుస్తుంది. ఉత్తగానే భ్రమలలో బతికే కాదు, భ్రమలలో బతికే కాదు జరుగుతుంది. తర్వాత వినోబా భావే గాంధీ చెప్పిన సిద్ధాంతాలు తీసుకొని వెళ్ళి, ఒకటి అహింస, రెండు సత్యం, ఏమంటారు. కాబట్టి ఆ విధంగా తీసుకొని బయలుదేరి పోచంపల్లికి ఏడా శివరాంపల్లి సర్వోదయ మీటింగ్ వచ్చిండు. అక్కడ పేపర్లన్నీ చదివితే ఏముంటుందంటే తెలంగాణలో సాయుధ పోరాటం నడుస్తుంది, కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేస్తుంది. ఆ పోరాటంలో హింస జరుగుతుంది, రక్తపాతం అవుతుంది. కాబట్టి దీన్ని ఎట్లా అని చెప్పి అంటే ఆయన ఏమంటాడు, ఏ ఊర్లో జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు వినోబా. 7 తారీఖు 8 తారీఖు 9 10 అంటే 16 దాకా ఉంటాడు అక్కడనే. 16 నాడు పొద్దున బయలుదేరి మధ్యాహ్నం బయలుదేరి 17 నాడు పొద్దున బయలుదేరి సాయంత్రానికి ఇక్కడికి వస్తాడు వినోబా భావే. ఆయన కూడా 10 మంది బృందం. వినోబా భావే ఎక్కడ జరుగుతుంది పోరాటం అంటే ఈ పోచంపల్లి, ఇక్కడ భువనగిరి, రావినారాయణ రెడ్డి ప్రాంతం అదంతా. అంటే అక్కడికి వచ్చేస్తాడు, ఈ ఊరికి వస్తాడు. ఈ ఊరికి వచ్చి ఆ సాయంత్రం పోయి హరిజనవాడలో పోయి అడుగుతాడు హరిజనులు, ఎందుకు మీరు తుపాకులు బట్టి ఏమో యుద్ధం చేస్తున్నారంటే అప్పుడు వాళ్ళు అంటారు, హరిజనులు అంటారు, ఈ ఊరోళ్ళే ఫస్ట్ దాత గ్రహీతలు ఉండ్రిగా వాళ్ళు ఇప్పటిదాకా ఆ పిల్లలంతా వాళ్ళే. వచ్చిందంటే అయ్యా మాకు ఇప్పుడు మనుషులందరూ సమస్త ప్రాణికోటి ఏం తింటుంది, మట్టి తింటుంది. ఏం తింటుంది, మట్టే తింటాం కదా మనం అందరం. మట్టి అంటే మట్టిలోకి వెళ్ళి వచ్చినటువంటి ఆహారమే కదా. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ఏమో గట్టి చెప్పాలా మీరు, మళ్ళీ నాకు టెన్షన్ వస్తుంది. మట్టి నుంచేనా? మా మట్టిలోకి వెళ్ళి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఏమంటారు అంటే రైతులు, మట్టి లేదు మాకు, గంటెడు భూమి లేదు, ఉన్నోళ్ళకి 5,000 10,000 ఎకరాలు ఉంది, మాకు ఇంత భూమి ఇప్పి మేము అసలు నీ జోలికే రాము, అసలు తుపాకులు తెచ్చి నీకే ఇస్తామని చెప్తారు అడిగాను. అప్పుడు వినోబా రాత్రి పీర్ల కొట్టంలో వండుకొని రాత్రి ఆలోచిస్తాడు, ఏం చేయాలబ్బా, నెహ్రూ గారు ప్రధానమంత్రి, నెహ్రూ ప్రధానమంత్రి, ఈయన అన్న ప్రణాళిక సంఘానికి ఈయన సలహాదారు ఉంటాడు, ఏది కేంద్రం వల్ల వినోబా భావే. నెహ్రూ పెద్దోడు వయసులో, వినోబా చిన్నోడు. అయితే నేను నెహ్రూని అడుగుతా రాత్రి ఆలోచన చేసుకొని, పొద్దున ఎప్పుడైనా నెహ్రూని అడిగి ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే ఈ ఊర్లో ఈ తుపాకులు పట్టుకొని పోతుండే వీళ్ళకి ఇప్పిస్తామనుకొని పండుకొని పొద్దున లేచి డబ్బు సాటింపు చేసి పోచంపల్లి అందరు రావాలంటే అన్ని కులాలు, అన్ని మతాలు, సబ్బండ వర్ణాలన్నీ ఆ జ్యూసెట్ కిందకి వస్తాయి. అందులో వెదిరి రామచంద్రారెడ్డి కూడా వచ్చి కూర్చున్నాడు. వెదిరి రామచంద్రారెడ్డి అంటే 6 ఊళ్ళ వాళ్ళ నాయన నరసింహారెడ్డి అప్పటికే పూనాలో చదివించాడు ఆయన, బ్యారిస్టర్ రామచంద్రారెడ్డి అక్కడ పూనాలు చదువుకొని వచ్చాడు. వాళ్ళ అన్నదమ్ములు నారాయణ కరణ్ రెడ్డి వాళ్ళంతా కూడా ప్రొఫెసర్సే, గొప్పగా చదువుకున్న కుటుంబం అది. అయితే ఆ రామచంద్రారెడ్డికి మరాఠీ వస్తుంది, హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, అన్నీ వస్తాయి. వినోబా కూర్చున్నాడు, మాట్లాడాడు, ప్రార్థన చేసిండు, అంతా చేసిండు. అది ఏమంటారు మెడిటేషన్, గాంధీ ధ్యానం అంటాం కదా, గాంధీ చేసే ధ్యానం. ఆ విధంగా ఆయన ఇంకా ఆయనకు మాట వస్తుంది యాదృచ్ఛికంగా వినోబాలో, అయ్యా ఈ సభలో ఇంతమంది కూర్చున్నారు, ఈ ఊర్లో ఎవరైనా భూస్వాములు ఉంటే ఒక 8 ఎకరాల భూమి నాకు ఇస్తే 44 హరిజన కుటుంబాలు ఉన్నాయి ఈ ఊర్లో, వీళ్ళకి పంచిపెట్టిపోతా అంటారు, మనిషికి 2.5 ఎకరాలు. అప్పుడు ఈ సభలో ఉన్నటువంటి వెదిరి రామచంద్రారెడ్డి చేయలేదు. అప్పుడు వినోబా అంటాడు, ఎవరు నువ్వు చేయలేపినావు? నేను రామచంద్రారెడ్డి. ఎట్లా అంటే మా నాయన ఏమన్నాడు, మా నాయన చనిపోయేటప్పుడు చెప్పిండు 100 ఎకరాలు నా పేరు దానం ఏమన్నాడు, నేను మీకు దానం ఇస్తాను, నేను నమ్మను అంటాడు. అంటే నేను మీరు ఎట్లా నమ్మకం గుర్తు చెప్పాను అట్లా చేస్తా అంటే నీ కుటుంబ సభ్యులందరూ తీసుకురాబో ఈ అన్నదమ్ములు అంటాడు. అందరు అన్నదమ్ములు దొరికి ఆయన ముందరికి వచ్చి పత్రం రాసి 100 ఎకరాలు రాసిస్తున్నాడు. పో. అప్పుడు వినోబాబాకి సంతోషం కలిగి, ఆయన పెద్ద ఆనందం కలిగి అక్కడే డ్యాన్స్ చేసి, అక్కడే ఆనందపడి భజన చేసి, చప్పట్లు కొట్టి ఎగిరి చెట్టు కింద, ఇదే జూ చెట్టు కింద. ఆ తర్వాత ఇక నాకేదో ప్రపంచానికి ఒక మార్గం దొరికింది, నాకు శాంతి సత్యంలో అని చెప్పేసి ఆయనతో దానపత్రం తీసుకొని అప్పుడే ఆ ఊర్లో ఉన్న 44 మంది రైతులను పిలిచి మనిషికి 2.5 ఎకరాలు చూపించి మీరు దున్నుకొని బతుకుపోయి, అది భూదానం అంటే. ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది కాదు భూదానం, వీళ్ళకి ఆ భూదానం తెలియదు, వాళ్ళ తాతకి ఇచ్చి ఆ భూమి ఎక్కడ ఉందో తెలియదు. ఇప్పుడు వచ్చిన పోరలంతా నా పోరలే, ఆ పోరలంతా నా పిల్లలే, కానీ ఏది తెలియదు, దానికి ఉత్తరం తెలియదు, దక్షిణం తెలియదు, కానీ వస్తారు అంతే. దానికి ఇప్పుడున్న సమాజం చాలా ప్రభావితంగా ఉంది, రకరకాల కారణాలు ఉంటాయి. కాబట్టి వినోబా అప్పుడు అనిపించింది ఆయన, నేను ఇక్కడికి వస్తే ఒక గొప్ప మార్గం దొరికింది. అదేంటంటే ప్రేమతో అడిగితే 100 ఎకరాలు భూమి దొరికింది. నేను ఈ ఊరికి వెళ్ళి పోచంపల్లికి వెళ్ళి, ఇది నా గంగోత్రి, పోచంపల్లి నా 2వ జన్మస్థానం అని చెప్పి వినోబా ప్రకటించుకొని ఇక్కడి నుంచి 18 రాష్ట్రాలకు 1951 భారతదేశంలో 18 రాష్ట్రాలే. ఆ 18 రాష్ట్రాలు 12 సంవత్సరాలు 80,000 కిలోమీటర్లు తిరిగి ఇంటింటికి పోయి భూస్వాముల దగ్గరికి 4 కొడుకుంటే 5వ కొడుకుని వచ్చిన నా భాగాన్ని నాకు అని ఆ తండ్రితో కొట్టాడి తెచ్చుకొని ఆ భూములకు అన్నిటికీ ఒక చట్టం చేపించి, మన భూమి శూన్యం లేక ఒక చట్టాలు తయారు చేపించి భూదాన గ్రామదాన యాక్ట్ 1965 అని పెట్టి 1951 నుంచి 64 దాకా వచ్చిన భూములన్నింటినీ మంచిగా రికార్డ్ చేసి 18 రాష్ట్రాల్లో పెడితే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల భూదాన బోర్డు పోయింది లేదు. ఒకటే ఒక భూదాన బోర్డు రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఇది దానికి మహానుభావులు ప్రభాకర్జీ, దానికి మహానుభావులు తీర్చారి, దాన్ని అట్లా కాపాడుకుంటూ వచ్చింది. ఆ తర్వాత యువకులు అయినట్టు మాలాంటి వాళ్ళు అప్పచెప్పిపోయారు. కాబట్టి ఈనాడు ఇప్పటిదాకా ఉన్నప్పుడు ఈ యొక్క భూదాన బోర్డుని 19
2014 కేసీఆర్ గారు గవర్నమెంట్కి వచ్చినప్పుడు దాన్ని పలగొట్టి ఇరగొట్టి రికార్డులు ఎత్తుకొని పోయినాయి. అది అందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత ఇప్పటిదాకా లేదు. ఇప్పుడు వచ్చింది మళ్ళీ వినోబా ప్రభుత్వం, గాంధీ ప్రభుత్వం కాబట్టి పెద్దవాళ్ళు వచ్చింది కాబట్టి వాళ్ళు ఏంటంటే భూదానాన్ని నడిపారు. ఎవరినో అని పెట్టాలి, వీళ్ళనే పెట్టాలి వాళ్ళని పెట్టాలని లేదు, ఎవరినైనా సరే అరువులైనటువంటి పెట్టాలని నడిపాలి. నడిపిస్తే పేదవాళ్ళకు ఇవాళ రాష్ట్రంలో కనబడుతున్న భూములని భూదానండి. నా వక్ బోర్డు లేదు, నా ఎండోమెంట్ లేదు, నా యొక్క సర్కారు లేదు, అన్ని భూములు పోయి 24 లక్షల ఎకరాల భూములు. నీకు భూమి కనబడదు, నీకు సర్వే నెంబర్ కూడా కనబడదు. ఒకటి ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల అత్రా బల్దా అంటాం మనం, నైజాం ఉంది, దీని చుట్టూ కనబడుతున్నాయి 5,000 ఎకరాల భూములు. ఇవాళ ఎవడు దాన్ని కబ్జా చేయకుండా భూదాన బోర్డు ఉన్న కార్యకర్తలు కాపాడి అట్లా పెట్టారు. గవర్నమెంట్ ఉన్నా లేకున్నా, బోర్డు ఉన్నా లేకున్నా కార్యకర్తలు కాపాడారు. సంధ్య మేడం, మీరందరికీ ఆహ్వానం, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సభ్యులు మీరంతా ముందుకు వస్తే బాగుంటుందేమో. కాబట్టి ఈ విధంగా వచ్చినటువంటి ఉద్యమాన్ని ఇప్పుడు అసలు ఎవరెవరు పాపం ఇక సంబంధం లేని వాళ్ళందరూ కూడా మేము వినోబాకి దండం పెడతామంటే మేము దండం పెడితే మంచిదే, దండం పెడితే మంచిదే, నువ్వు ఎవరైనా పెట్టు. లేదు వినోబానే మాకు వినోబా దేవుడు అని అంటున్నాడు. సంతోషం. ఆనాడు రాక్షసులు అన్నారు, దయ్యం అన్నారు, ఇవాళ దేవుడు అంటున్నారు, సంతోషం. కాబట్టి ఇక ఇప్పుడు ఈ యొక్క భూభారతి చట్టము తర్వాత రైతు కమిషన్ చైర్మన్ గారు ఇప్పుడు వీరు ఉంటారు, ఉన్నాడా